నిన్న ఇవాళ సోషల్ మీడియాలో మూత మోగుతున్న వార్త ట్రక్కుల డ్రైవర్ల సమ్మె. ఇవాళ పత్రికల్లో ఒక ప్రధానమైన వార్తగా అన్ని పత్రికల్లో చాలా హైలైట్ అయిన వార్త అది ట్రక్కు డ్రైవర్లకు సంబంధించిన వార్త. ఇందులో వారు చెప్తున్నది ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మెతో పెట్రోల్కు కటకట అని, హైదరాబాద్లో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన జనాలు. ఈవెన్ హైదరాబాదే కాకుండా తెలంగాణ జిల్లాల్లో చాలా జిల్లాల్లో కూడా ఆ వాతావరణం కనబడింది. ఈ ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మె ఎందుకు జరిగింది, ఎందుకు రోడ్లపైన నిలబడాల్సి వచ్చింది, ఈ విషయాలు కొంత మనం లోతుగా ఆలోచన చేస్తే, ఎందుకంటే సమ్మెలు జరగడం ఈ 10 ఏళ్ల కాలంలో చాలా అరుదుగా విన్నమాట. అంతకుముందుకు మనకు 80ల్లో 90ల్లో సమ్మె జరగని రోజు లేదు. రోజు ఎవరో ఒకరు ఏదో సమ్మె జరుగుతూనే ఉండేది. ఈ 10 ఏళ్ల కాలంలో సమ్మెలకు సార్వత్రిక సమ్మెలని, భారత్ బంధులని, సమ్మెలని వినట్లేదు. ఎందుకంటే బహుశా ఈ జనరేషన్కే తెలియదు. ఏదైనా జరిగితే కనుక పెట్రోల్ ధర పెరిగినప్పుడు బారుల వద్ద బంకులు తీరి ఉంటారు. వైన్ షాపులు 3 రోజులు బంద్ అంటే బార్లు తీరి ఉంటారు. ఇంతవరకే తప్ప ఇంక మిగతా విషయాలు పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు. చాలా మారింది కూడా, ప్రభుత్వ పాలసీలు మారినాయి, ప్రజల ఆలోచన మారింది. అప్పటికిప్పటికి చాలా విషయాల్లో చాలా మార్పులు వచ్చినాయి. మరి ఇప్పుడు ఈ ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మె ఎందుకు జరిగింది, దీనికి కొంచెం వెనక్కి వెళ్తే కనుక, ఈ మధ్య మొన్న పార్లమెంటు సమావేశాలలో ఒక చర్చ జరిగింది. విపక్షాలు ఏమన్నాయి, ఈ అత్యంత కీలకమైన బిల్లులను పాస్ చేసేటప్పుడు విపక్ష సభ్యులను సభలో ఉంచకుండా బయటికి ఎందుకు పంపిండ్రు అనేది. అంటే అదొక చర్చ జరిగింది అక్కడ. అది ఏమిటి అని అంటే కనుక, ఇంతకుముందు మనకు 3 చట్టాలు ఉన్నాయి. ఒకటి ఐపీసీ, 2 సిఆర్పిసి, 3 ఎవిడెన్స్ యాక్ట్. ఈ మూడింటిని దీంట్లో మార్పులు చేసి, చాలా సమూలమైన మార్పులు చేసి భారత ప్రభుత్వం భారత న్యాయ సంహితను తీసుకొని వచ్చింది. ఈ న్యాయ సంహితలో పూర్వం ఉన్న సెక్షన్లు ఏవైతే ఉన్నాయో, ఐపీసీలో ఉన్న సెక్షన్లకు ఇప్పుడు మారిన దానికి చాలా తేడా ఉన్నది. ఇందులో కొన్ని మనకు అవసరం లేవు, అవి ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నాయి, మనకు అవసరం లేవు అనుకున్నవన్నీ తీసేసి భారతీయతకు సంబంధించిన, మన నేటివిటీకి సంబంధించిన అంశాలను ఆ చట్టంలో జోడించడం జరిగింది. వాటికి అదనంగా యాడ్ చేయడం జరిగింది. ఇందులో మోటారు వాహనాల చట్టం కూడా ఒకటి. దీని ప్రకారము ఇంతకుముందు ప్రమాదానికి కారణమైన 304 సెక్షన్ ప్రకారము 2 సంవత్సరాల జైలు శిక్ష ఉండేది. ఇప్పుడు మార్చిన చట్టాలకు అనుగుణంగా వాటిలో మనం గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి, గుర్తు తెలియని వాహనం ఢీకొని పలానా జరిగిందని అక్కడక్కడ పేపర్లో చదువుతుంటాం. వీళ్ళు ఏం చేశారంటే, రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, ఈ రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే కొంచెం కఠినమైన చట్టాలు ఉంటే ఆ భయంతోనే ఆగుతున్న ఉద్దేశంతో భారత ప్రభుత్వము వాహనాలు అంటే హిట్ అండ్ రన్, దాన్ని ఢీకొని తర్వాత యాక్సిడెంట్ చేసి పారిపోవడం, ఇట్లా జరగకుండా ఉండేందుకోసం ఏం చేసినంటే, వాళ్ళు ఎవరైనా ఇట్లా బండి రోడ్లపైన ప్రమాదాల కారణమై పారిపోతే కనుక అలాంటి వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల రూపాయల జరిమానా విధించారు. ఇది మారిన దాని ప్రకారం భారత న్యాయ సంహిత చెప్తున్న దాని ప్రకారము, ఇందాక చెప్పిన 3 ఉన్నాయి కదా, ఆ మూడిట్లలో ఈ ఐపీసీలో ఉన్న 304 ప్లేస్లో 104 వచ్చింది సెక్షన్. 104లో సెక్షన్ 2 ప్రకారం ఏంటంటే, ఒక సెక్షన్ 1 సెక్షన్ 2 ఉంది. దీంట్లో గుద్దిన తర్వాత అప్పుడే పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి లేదా సదరు న్యాయమూర్తికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. అలాంటి వారికి బెయిల్ దొరుకుతుంది, జైలు శిక్ష తగ్గించబడుతుంది. గుద్దిన తర్వాత ప్రమాదానికి కారణమై పారిపోతే కనుక మళ్ళీ పోలీసులు దర్యాప్తు చేసి పట్టుకుంటే కనుక 10 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ట్యాంకర్ల డ్రైవర్లంతా సమ్మె కూర్చున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఒకవేళ కనుక ఇట్లాంటి అమలు చేస్తే వీటి వలన ఈ రంగంలోకి వచ్చేవారే భయపడి ఎవరు రారు. 10 సంవత్సరాలు జైలు శిక్ష పడితే కనుక కుటుంబాలకు దూరం అవుతారు, ఆ కుటుంబాలని రోడ్డున పడిపోతాయి. అసలే పేదరికంలో ఉన్నవాళ్ళు, పేద కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి అని భారత ప్రభుత్వానికి వారు చేసిన అప్పీలు. మరి భారత ప్రభుత్వం ఎందుకంత సీరియస్గా తీసుకోవాల్సి వచ్చిందంటే, 2019, 20, 21, 22 ఈ సంవత్సరాల్లో చూస్తే కనుక ప్రతి సంవత్సరము 40,000కు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ 40,000కు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున చనిపోవడం అంటే కనుక, సంవత్సరానికి ఇన్ని వేల మంది చనిపోతే, ఇవాళ మనం వేరే దేశాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు మన దగ్గర జరుగుతున్న వాటికి కొన్ని పోలికలు చేసుకున్నా సరే, కానీ మన దగ్గర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే కనుక మన దగ్గర కొంత ఎక్కువ జరుగుతున్నాయి. వీటి కంట్రోల్ చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. అందుకోసమనే ఈ భారత న్యాయ సంహితలో సెక్షన్ 104, 1, 2 ఈ 2 అంశాలు కఠినంగా చేర్చింది.
అయితే భారత ప్రభుత్వానికి సంబంధించిన హోంమంత్రి శాఖ వాళ్ళు వీరితో చర్చలు జరిపి ఇంకా అవి అమల్లోకి రాలేదు కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని సానుకూలంగా అర్థం చేసుకుంటుంది. అయినా ప్రమాదం జరిగినప్పుడు అక్కడనే ఉండి ఏదైతే ప్రమాదం జరిగినప్పుడు కొడతారేమో జనం భయపడి పారిపోతారు. మీరు వెంటనే సంబంధిత పోలీసులకు ఫోన్ చేస్తే కనుక పోలీసులు వచ్చి మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటారు, శిక్ష కూడా తగ్గుతుంది, మీకు బెయిల్ కూడా దొరుకుతుంది. కాబట్టి ఇందులో అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినా సరే మీకున్న ఈ అనుమానాలను లేదా ఈ భయాలను తొలగిస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చినట్లు ఇవాళ మీడియాలో వచ్చిన వార్తా అంశాలు. అందుకే ఈ ట్రక్కు డ్రైవర్లంతా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిండ్రు. తెలంగాణతో పాటు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాల లోపల గంటల కొద్దీ వేలాది వాహనాలు రోడ్లపైన ఆగిపోయినాయి. ప్రజాజీవనం, జనజీవనం స్తంభించిపోయింది. బహుశా నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున నిరసన వచ్చిన అంశము ఇది. మోటారు వాహనాల చట్టం విషయంలోనే దేశవ్యాప్తంగా ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మె. అయితే ఈ ట్యాంకర్ల ఓనర్ల సంఘము ఈ విషయంలో తాము ఇంకా జాతీయ స్థాయిలో ఆందోళనకు పిలుపునివ్వలేదని, అయినా సరే ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించాలని కూడా వారు విజ్ఞప్తి చేయడం, రెండోది సమ్మె కూడా విరమించడం. ఇవి గడిచిన 24 గంటల్లో జరిగిన విషయం ఇది. దీనికి సంబంధించిన వార్తలు, ఆ వార్తల సారాంశం ఇది.